పేదవాళ్ళు, బడుగు బలహీన వర్గాల వారు, మధ్యతరగతి వాళ్ళు ఎక్కువగా దోపిడీకి గురయ్యేది విద్యా వైద్యం విషయంలోనే. అట్లాంటి విద్యా వైద్యాన్ని ప్రభుత్వాలు పీపీపీ పద్ధతిలో కార్పొరేట్ వ్యక్తులకు అప్పచెప్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు విద్యా వైద్యం అనేది ప్రభుత్వాల బాధ్యత కాదు అన్నారు. అందుకే రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలను, అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి హాస్పిటల్స్ను పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్తున్నారు. విద్యా వైద్యాన్ని ప్రభుత్వం బాధ్యత కాదు అని చంద్రబాబు నాయుడు గారు గ్రామాల్లో, మున్సిపాలిటీల్లో చెత్తను క్లీన్ చేసే బాధ్యత కూడా ప్రజలపై వేశారు. ప్రజల నుంచి చెత్త పన్ను వసూలు చేసి చెత్తను క్లీన్ చేస్తున్నారు. అలాగే రాష్ట్రంలోని అంతర్గత రహదారులను పీపీపీ పద్ధతిలో కార్పొరేట్ వ్యక్తులకు అప్పచెప్పి ప్రజలపై టోల్ ట్యాక్స్ వేసి రోడ్లు వేసే బాధ్యత కూడా ప్రజలపై వేశారు. అట్లాంటప్పుడు ప్రభుత్వాలు ఎందుకు ప్రజలపై పెత్తనం చెలాయించడానికా, పదవులు అనుభవించడానికా?